జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. స్వాముల స్వాతంత్ర్యాన్ని కట్టుదిట్టం చేసే నియమ నిబంధనల కంటే వారి సౌశల్యాన్ని, గుణగణాలను అభివృద్ధి చేయటంలోనే బ్రహ్మానంద స్వామి అభిరుచి ఎక్కువ ఉండేది. తన అనుభవం ద్వారా ప్రేమ, స్వాతంత్ర్యంలోని మతం ఎక్కువగా వ్యక్తీకరింపబడుతుందని ఆయన తెలుసుకున్నారు. కానీ ఏ సంస్థ సరి అయిన నియమ నిబంధనలు లేకుండా సరి అయిన పద్ధతిలో వ్యవహరించలేదు. అలంబజార్ రామకృష్ణ మఠానికి నియమ నిబంధనలు విధించేటప్పుడు స్వామీజీ ఈ విధంగా అన్నారు, చూడండి, మనం కొన్ని నియమాలు విధించబోతున్నాము, సందేహం లేదు. కానీ ఆ నియమాల వెనక ఉన్న ముఖ్య లక్ష్యాన్ని మరవరాదు. అన్ని నియమ నిబంధనలకు అతీతులమవటమే మన ముఖ్య లక్ష్యము. ఒక ముళ్ళును మరొక ముళ్ళుతో తొలగించి ఆ తర్వాత రెంటిని పారవేసిన విధంగా సహజంగా మనలో గల కొన్ని చెడు సంస్కారాలను మంచి నియమ నిబంధనల ద్వారా తొలగించుకొని చివరికి ఆ రెంటికి అతీతంగా మసులుకోవాలి. తన పక్షంలో జరిగిన సంఘటన కుముద్ బంధుసేన్ అనే ఒక భక్తుడు ఈ విధంగా తెలియజేశారు. జై శ్రీరామకృష్ణ.